రైతాంగం మొత్తం కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జూన్ 13, 11 తర్వాత రావాల్సిన నైరుతి ఋతుపవనాలు మే ఫస్ట్ వీక్లనే సెకండ్ వీక్లనే రావడం చాలా హర్షించదగ్గ విషయం. వాస్తవంగా ఈ సీజన్లో ఇట్లా వర్షాలు పడడం వల్ల పంటలు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. మరి రైతులు ఆనందపడుతున్న తరుణంలో ప్రభుత్వాలు కూడా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే నకిలీ విత్తనాలు చాలా మార్కెట్లోకి వస్తున్నాయి. రోజు పేపర్లో చూస్తున్నాం, అధికారులు దానిలను అంటే అరికట్టడంలో విఫలమవుతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలి, నాణ్యమైన మందులను ఇవ్వాలి. మరి అన్ని రకాలుగా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మే నెలలో ఈ రోహిణి కార్తీ సందర్భంగా వర్షాలు రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకొరకంటే ఈ రోహిణి కార్తీకి సంబంధించినటువంటి ఈ ముందంతస్తు వర్షాలతోటి పంటలేస్తే పంటలు అధిక దిగుబడితోటి అధిక లాభాలు వచ్చే పరిస్థితులు కూడా రైతులకు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఈ కాలంలో ఈ మే నెలలో వర్షాలు రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇంచుమించు ఒక 20 సంవత్సరాల కిందట ఈ మే నెలలో వర్షాలు వచ్చినాయి. ఆ 20 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి కొనసాగలేదు. ఇప్పుడు మళ్ళీ అట్లా వచ్చినందుకు రైతులు కానీ మిగతా అందరు కూడా పని దొరికే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన అమర్చిత మండలానికి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రైతులకు అందరు కూడా ఆ నదికి నిండడంతో ఇక్కడ ఉన్నటువంటి కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, బోర్లు కావచ్చు, అన్ని కూడా ఎక్కువ నీళ్లు భూగర్భ జలం అనేది రావడంతో ప్రతి ఒక్క రైతు కూడా బోర్లు బావులంతా కూడా ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క రైతుల అందరికి కూడా మంచి శుభదాయకం అని చెప్పని హర్షిస్తూ, పాలమూరు జిల్లా పచ్చబడాలంటే జూన్ జూలై మాసం వరకు ఎదురు చూడాల్సినటువంటి రోజులు గతంలో ఉండేవి. కొన్ని సందర్భాల్లో వర్షాల కోసం వరుణుడికి ప్రత్యేక పూజలు చేయడం, జిల్లాలోని ప్రాజెక్టులకు వరద నీరు తరలించేందుకు ఎగువ రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడం, ఇవన్నీ జరిపినప్పటికీ కూడా జూలై మాసం వరకు కూడా వర్షపు నీటి కోసం కావచ్చు, ప్రాజెక్టులకు వచ్చేటటువంటి నీటి బొట్టు కోసం రైతాంగం అంతా కూడా ఎదురు చూసేటటువంటి ఘటనలు గతంలో ఉండేవి.